ఆయనపై నేను స్వయంగా కేసీఆర్, కేటీఆర్ అరిస్టాలకు పారాలు పంపాను. అయినా వారు వివరాలు ఇవ్వలేదు. కులగణనపై బీఆర్ఎస్ కు మాట్లాడే నైతిక హక్కు ఇక లేదు అన్నారు. జగిత్యాల పట్టణ శివార్లోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల సమీపంలో శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. అమ్మవారి ఉండి బీరువా పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు దేవాలయంలో ఉన్న 70,000 విలువ గల విద్యుత్ సామగ్రిని సైతం అపహరించుకొని దొంగలు పారిపోయారు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో కరీంనగర్లో బీజేపీ సంబరాలు నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ని రంగుల్లో ముంచెత్తిన కార్యకర్తలు ఓపెన్ టాప్ జీప్ లో ఎంపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు ఎమ్మెల్సీగా గెలిచిన మల్క కుమరయ్య పాల్గొన్నారు. కరీంనగర్లో బీజేపీ సంబరాల్లో అపశృతి జరిగింది. ఎంపీ బండి సంజయ్ కార్యాలయం వద్ద టపాసులు కాల్చగా చెలరేగిన నిప్పు రవ్వలతో అగ్ని ప్రమాదం జరిగింది. కార్యకర్తలు అప్రమత్తతతో తప్పిన ప్రమాదం. స్వల్పంగా కాలిన టెంటు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో